హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ద్రాక్షల్ని ఉడకబెట్టి వాటితోనైతే జ్యూస్ తయారు చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గ్రేప్స్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేస్తూ ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ద్రాక్ష పళ్ళు గిన్నె అయితే స్టవ్ మీద పెట్టి ద్రాక్ష పళ్ళన్నీ ములిగేంత వరకు వాటర్ని వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత పెట్టిన 10 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉడికినాయి. మూత పెట్టి మరి ఒక 10 నిమిషాలను అయితే ఉడకనిద్దాం. ఫైనల్గా అయితే ద్రాక్షలన్నీ బాగా ఉడికినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ద్రాక్ష జ్యూస్కి మంచి ఫ్లేవర్ తీసుకురావాలి కాబట్టి ఇప్పుడైతే యాలకులను అయితే దంచుకుందాం. వీటిని మా చిన్నోడు అయితే దంచుతున్నాడు. ఫైనల్గా అయితే యాలకుల పొడి అయితే బాగా రెడీ అయింది. బాగానే దంచాడు మా చిన్నోడు. ఇప్పుడైతే చల్లార్చిన ద్రాక్ష పళ్ళు గుజ్జునైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేస్తూ అందులో ఉన్న గింజలను పై ఉన్న పొట్టునైతే తీసి పక్కన పెట్టాలి. ఫైనల్లీ గింజలు తొక్కని తీసిన తర్వాత స్టవ్ వెలిగించి ద్రాక్ష జ్యూస్ని అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన 2 నిమిషాలకైతే పంచదారని అయితే యాడ్ చేయాలి. పంచదార కరిగేంత వరకు గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడైతే దంచిపెట్టిన యాలకుల పొడిని అయితే వేసుకుందాం. యాలకుల పొడి వేసిన 10 నిమిషాలకైతే స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ జ్యూస్ని చల్లారి పెడదాం. ఫైనలీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి.